ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి ప్రజాసేవపరురాలు అయినటువంటి శ్రీమతి హేమలతా లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమై నుండి ఆమె నేరస్తుల సంస్కరణ చేపట్టిన తర్వాత అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కేజీ అనే దొంగ పరిచయమై తన గురించి చెప్పుకుంటూ ఉండగా ఆమెను తాను రైల్వే పోలీసులకు అప్పగిస్తానని హేమలతా లవణం చెప్పడం జరిగింది. ఆ తరువాత విషయాలు చూద్దాం. సాయంత్రం కేజీ తన కథంతా చెప్పాడు. నిన్న రాత్రి మారువేషంలో సినిమాకు వెళ్ళానమ్మా. గత 3 నెలల నుంచి ఇంటికి పోలేదు. పిల్లలు కళ్ళలో తిరుగుతున్నారు. పోలీసుల తుపాకీ చచ్చే కంటే ఆత్మహత్య చేసుకుందామని తెగించాను. సినిమాలో ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోయాను. ఉదయాన్నే లేచాను. ఆలోచన మారింది. మీ గురించి చెప్పారు. మీరు తప్ప ఎవరు నన్ను రక్షించలేరని కూడా చెప్పారు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీకు నేను సమర్పణ చేసుకుంటున్నాను. నన్ను రక్షించండమ్మా అంటూ కాళ్లకు ముక్కాడు. అతని కళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. మళ్ళీ చల్లని గాలి తగలగానే నల్లని మేఘం వర్షించినట్లుగా నన్ను ఇంతవరకు ఇలా కూర్చోమని కూడా ఎవరూ అనలేదు. నా మీద ఇంత సానుభూతి కూడా ఎవరూ చూపలేదు. అమ్మో కేజే అనే మాటలే విన్నాను. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎందరి దగ్గరకో తిరిగాను. నన్ను ఎవరూ దగ్గరికి కూడా రానివ్వలేదు. ఈ జీవితం అంటే విసుగెత్తిపోయింది. నన్ను కాల్చేస్తారు, తప్పదు. నా భార్యా పిల్లలు అంటూ ముఖం కప్పుకున్నాడు. అతని భుజం నిమురుతూ అన్నాను, నీలో పశ్చాత్తాపం వచ్చింది కదా, అది చాలు అని. కొంతసేపటికి సర్దుకున్నాడు. నువ్వు దొంగవని నిన్ను ఎవరూ దగ్గరికి రానివ్వరు. అది తప్పు. అయినా వాళ్ళ తప్పు కాదు కదా అది. కుష్ఠరోగి మీద, క్షయరోగి మీద కూడా జాలి చూపిస్తారు. అంగవిహీనుని చూసి కరుణ కుమ్మరిస్తారు. కానీ దొంగను చూసి భయపడతారు. నేను నిన్ను క్షమిస్తున్నాను. అమ్మగా దగ్గరకు తీస్తున్నాను. మరి నాకు మాట ఇచ్చి ఇక నుండి వెలుగులో జీవించు. నిన్ను రేపు రైల్వే ఎస్పీ గారి దగ్గరకు తీసుకువెళ్తాను అన్నాను. ఆ మరునాడు విజయవాడ డివిజన్లో రైల్వే ఎస్పీగా ఉన్న విపిబి నాయర్ ఐపీఎస్ వద్దకు తీసుకువెళ్ళాను. కూర్చో కేజే అంటూ ఆయన కుర్చీ చూపించేసరికి కేజే వణికిపోయాడు. శ్రీ నాయర్ ఎంత గంభీరంగా ఉంటారో సంభాషణల్లో అంత హాస్యాన్ని ఉలికిస్తుంటారు. నేను పెద్ద పుల్లా ఉన్నానా, వణుకుతున్నావు? నీవిక్కడికి వచ్చావంటేనే నీలో మార్పు వచ్చినట్లే. ఇక నుంచి మంచి అబ్బాయిగా మసులుకో అన్నారు ఎస్పీ. కేజే నమస్కారం చేస్తూ మీ పేరు, అమ్మగారి పేరు నిలుపుతాను సార్ అన్నాడు. అంతటి గాబరాలోనూ మా పేర్లేమైనా పడి ఉన్నాయా? నిలుపుతానంటావు? నీ పేరు పడి ఉంది, దాన్ని నిలుపుకో అన్నారు ఆయన చమత్కారంగా. ఆయన హాస్యంతో మేమంతా నవ్వుకున్నాం. కేజే పోలీసులకు లొంగిపోయాడు. బెయిల్ మీద వచ్చి కేసులన్నింటినీ పూర్తి చేసుకున్నాడు. తన తోటి నేరస్తులలో మార్పును ప్రోత్సహించాడు. శాంతి సంఘాలు స్థాపించాడు. మా దంపతులను కావలికి పిలిపించి ఆ సంఘ ప్రథమ సమావేశం జరిపించాడు. తన తోటి నేరస్తులను 40 మందిని మార్పు జీవితానికై ప్రోత్సహించాడు. శాంతి సంఘం స్థాపించాడు. 1909లో అమెరికన్ బాప్టిస్ట్ చర్చి రెవరెండ్ ఇల్లార్డ్ ఆధ్వర్యాన కావలి కాలనీలో సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1912లో బుల్లార్డ్చే 20 మంది కుటుంబాలతో పరిశ్రమల కాలనీ కావలిలో స్థాపించి ప్రారంభించబడింది. గాడిదలు, ఆవులు తోలుకుంటూ రోజుకొక చోట తిరుగుతూ ఉప్పు, కరివేపాకు, ధాన్యం అమ్ముకునే ఈ ఎరుకలు సమయం అనుకూలించగానే నేరాలు చేస్తూ ఉండేవారు. సోది చెబుతూ తిరిగే వీరి స్త్రీలు బాతిని పోగు చేసి తెచ్చేవారు. ఏ ఇంట్లో బంగారం, డబ్బు ఉందో ఆ ఇంటికి ఎట్లా కన్నం వెయ్యాలో మొదలైన అనేక వార్తలు సేకరించేదాన్నే బాతిని అని పిలుస్తారు వారి నేర పరిభాషలో. ఈ నేరస్తులు గ్యాంగులు కట్టి తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్క గ్యాంగులో 10 నుండి 15 మంది, కొంతమంది 20 దాకా సభ్యులుండేవారు. ఆ గ్యాంగుకి ఒక నాయకుడు ఉంటాడు. దాదాపు అన్ని గ్యాంగులు నేరం చేస్తూనే ఉండేవి. ఆనాటి గ్యాంగు నాయకులు మానుపాటి పిచ్చిగాడు, కావాటి కోటిగాడు, బచ్చు గురవడు,
ఈనాటికి వీరి వంశస్థులు అన్ని సెటిల్మెంట్స్లోనూ ఉన్నారు. బుల్లార్డ్ సంస్కరణకు తీసుకున్న 20 మంది కుటుంబాలు క్రైస్తవులుగా మారడానికి ఒప్పుకున్నారు, మతాంతరం చెందారు. ఈరోజు మనం కేజేలో వచ్చిన మార్పు, ఆయన శాంతి సంఘం స్థాపించడం గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.